సో నెక్స్ట్ వీటికి ఏమి ఇవ్వాలండి, లోకల్ కంటైనర్ ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ దీనికి ఫస్ట్ డేటా సోర్స్. అక్కడైతే మనం ఏం చేసామండి, ఇక్కడ డేటా సోర్స్ ని రెఫ్ గా ఇచ్చాం చూడండి. ఇప్పుడు సెషన్ ఫ్యాక్టరీకి ఏమి ఇవ్వాలి, డేటా సోర్స్ ఇచ్చాం, అవునా, రెఫ్ ట్యాగ్ ఇచ్చాం. సో అలా ఇంజెక్ట్ ఎలా చేసాం, ఇక్కడ XML లో చేసాం కదా, ఇక్కడ ఏం చేసాం, సింపుల్ గా ఈ డేటా సోర్స్ దీన్ని ఎట్లా చేసాం, మామూలు జావాలో కాబట్టి సెట్ డేటా సోర్స్ మెథడ్ వాడేసి ఈ డేటా సోర్స్ మెథడ్ కాల్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఈ బీన్ ఈ లోకల్ కంటైనర్ ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ లో ఒక ప్రాపర్టీకి ఇంజెక్ట్ చేశారు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసామండి, ప్యాకేజెస్ టు స్కాన్ అని చెప్పి com.hib అని ఇచ్చారు. అంటే ఏంటి, ఏ క్లాసెస్ లో ఏ ప్యాకేజ్ లో నాకు ఎంటిటీ ట్యాగ్స్ ఉన్నాయి అని అర్థం. ఈ లైన్కి అర్థం ఏంటంటే, ఏ క్లాస్ లో నాకు ఎంటిటీ ట్యాగ్స్ ఉన్నాయి, ఇది ఈ ట్యాగ్స్ ఉన్న ఎంటిటీ అని ఎక్కడుంది, ఈ క్లాస్ ఉంది. జావా ట్రైనింగ్ అనేది ఎక్కడుంది, ప్యాకేజ్ com.hib కాబట్టి ఇక్కడ ఇచ్చారు. క్లియరా, com.hib అని ఇచ్చారు. నెక్స్ట్ ఏం చేసాం, ఏపీఏ వాడాలంటే ఏదో ఒక ఓరం వాడాలి, అండర్లయింగ్ ఏదో ఒకటి ఉంటుంది, హైబర్నేట్ కానీ టాప్ లింక్ కానీ ఐగాటిక్ కానీ సమ్ ఎక్స్ప్లైజెడ్ కానీ ఉండాలి. ఎందుకు, జేపీ అనేది డైరెక్ట్ గా వాడలేదు, బికాజ్ ఇట్ ఈస్ స్పెసిఫికేషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఇంప్లిమెంటేషన్. సో ఏం చేయాలి, ఎగ్జాంపుల్ లో మనం హైబర్నేట్ ని వాడుతున్నాం కాబట్టి ఏం చేసాం, హైబర్నేట్ జీపీఏ వెండర్ అడాప్టర్ అని చెప్పి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి కొన్ని ప్రాపర్టీస్ సెట్ చేసాం, డేటాబేస్ ఆరాకిల్. ఓకేనా, ఈ హైబర్నేట్ లో కూడా మనం MySQL అయినా వాడచ్చు, ఆరాకిల్ అయినా వాడచ్చు, ఇంకా సమ్ XYZ డేటాబేస్ అయినా వాడచ్చు. ఓకేనా, హైబర్నేట్ లో. కాబట్టి ఏం చెప్తున్నాం, నేను ఇక్కడ అర్థం ఏంటంటే హైబర్నేట్ లో నేను ఆరాకిల్ డేటాబేస్ వాడుతున్నాను అని. నెక్స్ట్ ఏం చెప్పాను, సెట్ షో SQL అంటే చెప్పా కదా మొన్న, SQL ఇంటర్నల్ గా మనకి హైబర్నేట్ ప్రిపేర్ చేసే క్వరీని మనం కన్సోల్ లో చేయొచ్చు అనమాట. సెట్ షో SQL అని పెడితే దిస్ ప్రాపర్టీ సేమ్ యాజ్ దీంతో. ఈ XML ఏం చేసింది, ఇక్కడ ప్రాప్ కి SQL అన్నాం కదా, ఇక్కడ ఏం చేసాం, నెక్స్ట్ ఏం సెట్ JPA వెండర్ అడాప్టర్ అని. సో ఈ ప్రిపేర్ చేసిన హైబర్నేట్ JPA వెండర్ అడాప్టర్ ని ఈ లోకల్ ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీకి సెట్ చేసాం. అంటే బేసికల్ ఈ క్లాస్ లో మూడు ప్రాపర్టీస్ మనం సెట్ చేసాం. ఒకటి సెట్ డేటా సోర్స్, ప్యాకేజెస్ నెక్స్ట్ సెట్ JPA వెండర్. అంటే ఏంటి, డేటా సోర్స్ దేనికి కరెక్ట్ అవుతున్నామో ఇచ్చాం, నెక్స్ట్ ఏ ప్యాకేజ్ లో ఎంటిటీ క్లాసెస్ ఉన్నాయో ఇచ్చాం, నెక్స్ట్ ఏం చేసాం, హైబర్నేట్ వాడుతున్నావా లేదా ఐబాటిక్స్ వాడుతున్నాం అది చెప్పాలి. సో మన కేసులో సెట్ JPA వెండర్ అడాప్టర్ అని చెప్పి HJE అని ఇచ్చాం. అంటే ఏంటి, హైబర్నేట్ వాడుతున్నాం అని. ఓకే, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ స్ప్రింగ్ హైబర్నేట్ లో ఏం చేసాం, ట్రాన్సాక్షన్ మేనేజర్ క్రియేట్ చేసామా, బీన్ ఐడి ఇచ్చుకుంటే HT మేనేజర్. హైబర్నేట్ ట్రాన్సాక్షన్ మేనేజర్ కి రెఫరెన్స్ గా ఏమి ఇచ్చాం, సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ని ఇవ్వాలి ట్రాన్సాక్షన్స్ మేనేజర్ కి హైబర్నేట్ లో. అదే డేటా సోర్స్ మేనేజర్ ఫస్ట్ చేసాం గుర్తుందా, JDBC, అప్పుడేమి ఇచ్చామండి, ఇక్కడ డేటా సోర్స్ గుర్తుంచుకోండి. డేటా సోర్స్ ట్రాన్సాక్షన్ మేనేజర్ కి ప్రాపర్టీలో డేటా సోర్స్ ఇవ్వాలి, హైబర్నేట్ ట్రాన్సాక్షన్ మేనేజర్ లో ప్రాపర్టీ ఇవ్వాలి, సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ఇవ్వాలి, అప్పుడు అది మేనేజ్ చేస్తుంది. నెక్స్ట్ అదే ట్రాన్సాక్షన్ మేనేజర్ అనుకో ఏమి ఇవ్వాలి, లోకల్ కంటైనర్ ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ దీన్ని ఇవ్వాలి. చూడండి, ఇదేనా ఇచ్చింది మనం ఎంటిటీ మేనేజర్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఈ దీన్ని ట్రాన్సాక్షన్ మేనేజర్కి ఇవ్వాలి, అప్పుడు ఏం చేస్తుందండి, ట్రాన్సాక్షన్స్ ని ఈ ట్రాన్సాక్షన్ మేనేజర్ మెయింటైన్ చేస్తుంది. క్లియరా, ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తా. ఇక్కడ దాకా క్లియరా, క్లియర్ ఏం లేవా, యా అర్థమైపోతుందా, అర్థం కావట్లే, ఏం అర్థం కావట్లే, చెప్పిన. ఓకే, మీకు చూస్తే రాదండి, 100 కాదు 1000% చెప్తున్నా. నాకు ఆల్రెడీ తెలిస్తేనే, నిన్న నాకు ఒక ఇష్యూ వస్తే
నైట్ మార్నింగ్ 3 దాకా కూర్చున్నాను నేను. ఏది ఆల్రెడీ అన్ని తెలిస్తేనే ఒక చిన్న ఏమంటారు చోట మిస్ అయ్యా. ఎందుకంటే ఇక్కడ చూసి వేరే వాళ్ళు చెప్తే ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మేము ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ చేసాం కాబట్టి అర్థమైంది. మీరు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, లేకపోతే ఇప్పుడు డ్రైవర్ దగ్గర ఏదో మిస్టేక్, ప్యాకేజ్లో ఏదో ఇచ్చినా కూడా అది ఫైండ్ చేయడానికి మీకు టైం పడుతుంది. అంటే అన్లెస్ మీరు థియరీని ఏమంటారు కాన్సెప్ట్ క్లియర్ అవ్వకపోతే మీరు ఇష్యూని డీబగ్ చేయలేరు. నెక్స్ట్ ఏం చేస్తామంటే చెప్పాం కదా, ఈ @కాన్ఫిగరేషన్ దేనికండి? XML లో ఇచ్చేవాళ్ళం కదా అంతకుముందు ఇక్కడ బీన్ ట్యాగ్స్. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్ ప్యూర్ జావా కాన్ఫిగరేషన్ అనమాట. కాబట్టి XML బదులు @కాన్ఫిగరేషన్ అని చెప్తాం. సో ఈ ట్యాగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్స్ నౌ వీఆర్ గివింగ్ ఇన్ జావా ఫైల్స్. నెక్స్ట్ ఎనేబుల్ JPA రెపాజిటరీస్ అని చెప్పి పెట్టాలండి ఒకటి. ఇది నెక్స్ట్ ఏం చేద్దామంటే చూద్దాం. కాంపోనెంట్స్ ఇదంతా వదిలేయండి. సో JPA ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, జావా ట్రైనింగ్ అని ఒకటి రాశా. ఇది గుర్తుంది కదా, హైబర్నెట్లో రాసినట్టు ఇక్కడ కూడా @entity టేబుల్ నేమ్ జావా ట్రైనింగ్ అంటే ఏంటి? ఈ టేబుల్ ఈ క్లాస్ అనేది ఆబ్జెక్ట్ కనుక మీరు ఇచ్చి సేవ్ చేయమంటే హైబర్నెట్లో ఏం చేసాము? సో చెప్తున్నాం అనమాట. ఓకే, ఈ క్లాస్ ఆబ్జెక్ట్ కరెస్పాండ్స్ టు దిస్ టేబుల్ ఇన్ ద డేటాబేస్. దిస్ కాలమ్ ఫస్ట్ నేమ్ corresponds to first name column in the database. This property last name corresponds to last name in the database. So @columns. ప్రాపర్టీ నేమ్ కాలమ్ నేమ్ సేమ్ అనుకోండి, ఈ ట్యాగ్ రిడెండెంట్ అనమాట, అవసరం లేదు. నెక్స్ట్ ప్రతి ఎంటిటీ క్లాస్లో ఒకటి ప్రైమరీ కీ అనేది ఉండాలి. సో ఇక్కడ @id అనేది ఇంపార్టెంట్. ప్రతి క్లాస్లో @id అనే ఒక ప్రాపర్టీకి ఉండాలి 100%. నెక్స్ట్ జనరేటెడ్ వాల్యూ అంటే ఏంటి? హైబర్నేట్ జనరేట్ చేసిద్ది, మనం ఇవ్వక్కల్లా స్టూడెంట్ ఐడి. ఇక్కడ దాకా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నా ఇంకో క్లాస్కి. అనిల్ ఈ కోడ్ మొత్తం ఒకసారి నాకు పంపించండి. ఓకే, ఇస్తా. నెక్స్ట్ అంతకుముందు కనీసం కొరీస్ రాసామండి. స్ప్రింగ్ డేటా JPAలో కొరీ కూడా రాయక్కల్లా, ఆటోమేటిక్గా మినిమం మెథడ్స్ అనేది జనరేట్ అయిపోతుంది. ఓకేనా? మనం ఏం చేస్తామంటే జనరల్గా సేవ్ చేస్తాం, తెచ్చుకుంటాం వాల్యూస్, ఇలాంటివన్నీ బై డిఫాల్ట్ జరిగిపోతుంది. ఎందుకంటే ఈ రెపాజిటరీ వల్ల మనం ఏం చేయాలంటే మనం ఒక కొత్త ఇంటర్ఫేస్ రాసి ఎక్స్టెన్స్ CRUD రిపాజిటరీ అని చెప్పి ఎక్స్టెండ్ చేస్తాం. దానికి ఏమి ఇవ్వాలి? 2 జనరిక్ సింటాక్స్లో. ఒకటి మన ఎంటిటీ ఆబ్జెక్ట్ ఇవ్వాలి, అంటే క్లాస్ చెప్పాలి జావా ట్రైనింగ్ అని. డాట్ క్లాస్ ఇవ్వద్దు, సింపుల్గా జావా ట్రైనింగ్ అని ఇవ్వండి. మీరు ఇక్కడ ఒక డాట్ క్లాస్ పెట్టినా తప్పు అయిపోతుందండి. నెక్స్ట్ ఏం చేస్తాం? ప్రతి క్లాస్లో ప్రైమరీ కీ అనేది ఒకటి ఉంటుంది కదా, @id. ఇది ఏ టైప్? ఇంట్ కాబట్టి ఇక్కడ ఏం చెప్పారంటే ఇంటిజర్ అని ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ క్లాస్ టైప్ ఇవ్వాలి. ఇంటిజర్ INT అనేది ప్రైమరీ కీ, ఇంటిజర్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ఆబ్జెక్ట్ టైప్ ఇవ్వండి. సో రన్ టైంలో స్ప్రింగ్ ఏం చేస్తుంది తెలుసా అండి? బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ద జావా ట్రైనింగ్ ఇట్ విల్ క్రియేట్ ఎ క్లాస్ విచ్ ఇంప్లిమెంట్స్ దిస్ జావా ట్రైనింగ్ రిపాజిటరీ. రన్ టైంలో చేసిద్ది. చూడండి, జనరల్గా ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం కదా, కానీ స్ప్రింగ్ చూడండి ఎంత అడ్వాన్స్గా చేస్తుందంటే మన రన్ టైంలో మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తాం ఈ కోడ్ని, అప్పుడు ఒక ఇంటర్నల్గా ఒక క్లాస్ని క్రియేట్ చేసిద్ది which implements this repository and all the methods in extra CRUD repository తీస్తే మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఏమేమి మెథడ్స్ ఉన్నాయో. సేవ్ ఎగ్జిస్ట్, ఫైండ్ ఆల్, ఇవన్నీ ఇంటర్ఫేసెస్ కదండి. రన్ టైంలో ఏం చేస్తుంది? ఒక క్లాస్ని క్రియేట్ చేసి ఇంప్లిమెంట్ చేసిద్ది ఈ మెథడ్స్ అన్నిటిని. సో మీరు మామూలుగా అయితే మీరు ఏం చేయాలండి? డేటాబేస్ని తెచ్చుకునే లాజిక్ మీరు రాయాలి, రికార్డ్స్ని తెచ్చుకొని ఐటరేట్ చేసి లిస్టింగ్ రిటర్న్ చేయాలి. కానీ ఇక్కడ ఎలా హైబర్నెట్లో చూసారు, గుర్తుంది కదా, హైబర్నెట్ ఎట్లా చేసాం? ఫ్రమ్ అని చెప్పి ఒక కొరీ రాసి క్రియేట్ కొరీ, నెక్స్ట్ లిస్ట్ చేసి ఆ లిస్ట్ని మాన్యువల్గా మీరు రిటర్న్ చేశారు. అవునా? ఇదంతా రాశారా? ఇది ఏం రాయక్కల్లా. ఈ రెపాజిటరీకి రన్ టైంలో ఏం చేస్తుంది తెలుసా? అది ఇంప్లిమెంట్ చేసేస్తుంది అట్లా మనకు కావాల్సినట్టు.
ఏంటంటే సింప్లిఫై చేసేస్తున్నారండి. పోను అంత ముందు కనీసం కొర్రీ రాసేవాళ్ళం. హైబర్నెట్కి వచ్చాక ఆబ్జెక్ట్ ఇస్తే సేవ్ చేసేది. డేటా జేపీ రిపాజిటరీలో ఇంకా సింప్లిఫై చేసింది. జస్ట్ మీ ఎంటిటీ క్లాస్ ఇచ్చేస్తే నాకు తెలుసు ఏం కొర్రీ రాయాలో అని చెప్తున్నట్టు అనమాట స్ప్రింగ్ డేటా జేపీ. మీరు జస్ట్ నాకు దేనికి ఏ క్లాస్కి కావాలో చెప్పు చాలు, నేను చూసుకుంటా మొత్తం రెస్ట్. మీకు ఏమైనా కస్టమైజేషన్స్ కావాలంటే తర్వాత చేసుకోండి అంటది. ఓకేనా? ఓకే. సో ఈ ఇంటర్ఫేస్ రాయటం మన పని అంతే. సో ఈవెన్ కొరీస్ కూడా రాయగల. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇప్పుడు ఇక్కడ బ్యాక్కి వెళ్ళండి, ఇందాక కాన్ఫిగ్లో. సో ఈ రెపాజిటరీ అనేది ఎక్కడుంది? com.hib కదా, ఇది కూడా ఒక చోట చెప్పాలి కాన్ఫిగరేషన్లో. అదే ఇది ఈ లైన్ @enable jp repositories అని చెప్పి బేస్ ప్యాకేజెస్లో ఏ ప్యాకేజీలో ఈ రెపాజిటరీ క్లాసెస్ ఉన్నాయి, ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు మనం రాసాను చూసారా, ఇది ఉన్నదో చెప్పాలి. ఎక్కడుంది? com.hibలోనో. కాబట్టి ఇప్పుడు చెప్పాను నేను. క్లియరా? ఈ లైన్ కూడా ఎనేబుల్ జేపీ రెపాజిటరీస్ ఎందుకు రాసాం అనేది. నెక్స్ట్ కాంపోనెంట్ స్కాన్ తెలుసు కదా మీకు. కాంపోనెంట్ స్కాన్ దేనికో @కాంపోనెంట్ ఎక్కడ ఉంటే వాటిని రీడ్ చేస్తుంది. గుర్తుందంటే @కాంపోనెంట్ స్కాన్ ఎందుకు రాస్తాం? మన XML జనరల్గా బీన్స్ ఇస్తాం కదా, అలా కాకుండా @కాంపోనెంట్ అని ఎక్కడ ఉంటే వాటిని అన్నిటిని రీడ్ చేస్తుంది. సో నెక్స్ట్ మెయిన్ మన ఎగ్జాంపుల్కి వస్తున్నాం, రన్ చేస్తున్నామండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, అంతకుముందు ఏదైనా ఎగ్జాంపుల్ తీయండి. ఇక్కడ ఏం చేసాము, ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే XML నుంచి రీడ్ చేసాం. క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ వాడాం. క్లియరా? కానీ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం రాస్తున్నాము, ఎనోటేషన్ కాన్ఫిగ్ అప్లికేషన్ కాంటెక్స్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. ఎందుకంటే అంతకుముందు XML నుంచి రీడ్ చేసాం మన కాన్ఫిగరేషన్. ఇప్పుడు ఎక్కడి నుంచి రీడ్ చేస్తున్నాం? మొత్తం కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంది? ఈ క్లాస్లో ఉంది. అవునా? XMLని కాదు. ఈ ఎగ్జాంపుల్ XMLని రీడ్ చేయట్లా, డైరెక్ట్గా జావా క్లాస్లో కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దీన్ని రీడ్ చేయాలి. కాబట్టి ఇది ఇచ్చాం. ఈ క్లాస్లో నాకు కాన్ఫిగరేషన్ ఉంది అని అర్థం. సో అప్లికేషన్ కాంటెక్స్ట్ ఇక్కడ మారిద్ది. ఈ జావా క్లాస్ నుంచి నార్మల్ క్లాస్ పాత్ XML అప్లికేషన్ కాంటెక్స్ట్ రీడ్ చేయలేదు. we need to use separate class annotation config application config. దీనికి క్యాపబిలిటీ ఉంటుంది అనమాట, ఆ అనోటేషన్స్ రీడ్ చేసి అర్థం చేసుకునే క్యాపబిలిటీ. నెక్స్ట్ ఏం చేయాలండి, స్టూడెంట్ డిఓ రాశాను నేను. చూడండి, స్టూడెంట్ డిఓ అనేది ఇంటర్ఫేస్. నెక్స్ట్ డేటా జేపీ అనేది ఏం చేసా, సారీ ఇది ఇంటర్ఫేస్ స్టూడెంట్ డిఓ జేపీ అనేది ఏం చేసా, దీని ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేశా. ఓకేనా? ఇక్కడ ఏం చేసా చూడండి, అంతకుముందు మనం ఏమి చేసాం, హైబర్నెట్ లో సెషన్ ఫ్యాక్టరీ ఆబ్జెక్ట్ ని ఇంజెక్ట్ చేసాం. అవునా? ఇక్కడ ఏం చేశాను తెలుసా, మన రెపాజిటరీ రాశాను చూడండి, ఇది ఈ రెపాజిటరీని ఇంజెక్ట్ చేసుకోండి. ఓకేనా? మీరు ఎప్పుడైనా జస్ట్ ఆబ్జెక్ట్ ని సేవ్ చేయాలి అనుకోండి, అంతకుముందు ఏం రాసాం, కనీసం మినిమం కోడ్ రాయాలి, ఏం అక్కర్లా. రెపాజిటరీలో బై డిఫాల్ట్ సేవ్ మెథడ్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది. అదే కదా మీకు చెప్పింది. స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఈ క్లాస్, ఈ ఇంటర్ఫేస్కి ఒక క్లాస్ రన్ టైంలో ఇంప్లిమెంట్ చేసి ఈ CRUD రెపాజిటరీలో ఉన్న మెథడ్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి బై డిఫాల్ట్ ఉన్నట్టే ఆ మెథడ్. మీరేం చేయాలి, సింపుల్ గా అనిల్, ఇప్పుడు మనం CRUD మెథడే తీసుకోవాలని మనకి ఎలా అది తెలుస్తుంది? ఇక్కడ ఇదే. ఇప్పుడు అక్కడ ఎక్స్టెన్స్ రిపాజిటరీ అని ఉంది కదా, ఆ పర్టికులర్ క్లాస్ తీసుకోవాలని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్పా కదా మీకు, నేను ట్యూటోరియల్ చదివాను, మీరేమో మీకు నేను చెప్పాను, అంతే ఉంది. ఇప్పుడు స్ప్రింగ్ డాక్యుమెంటేషన్ ఉంటుంది కదండి. ఇప్పుడు కొత్తగా నేర్చుకునేవాడు ఏం చేస్తాడు, స్ప్రింగ్ డేటా జేపీఏ ఉంది అని చదివితే ఆ ట్యూటోరియల్స్ చదువుతాడు. ఆ ట్యూటోరియల్స్ లో ఉంటది కదా ఇలా చేయాలని. సో మనకు అవి చదివితే అర్థమైపోయింది కదా. అంటే ఓన్లీ CRUD కట్ అయిపోతుంది, ఇంకేం ఆపరేషన్స్ ఉండవు లైక్ ఎక్స్టెన్స్ అని. ఏంటండి, ఇప్పుడు ఎక్స్టెన్స్ ఓన్లీ CRUD రిపాజిటరీ అనేది
ఒక్కటే ఉంటుందా? రిపాజిటరీస్ లో ఇంకా వేరే రకరకాలు ఉంటాయండి. మీ రిక్వైర్మెంట్స్ ని మీట్ అయ్యేది తెచ్చుకోండి. ఇప్పుడు సపోజ్ పేజినేషన్ అని చెప్పి ఉంటది. ఇప్పుడు మనం అదే ఏ సైడ్ అది ఎలా సెలెక్ట్? అదే అండి మీకు మీరు చూస్తా ఉంటే ఎగ్జాంపుల్ చేస్తుంటే మీకు తెలుసుద్ది. ఇప్పుడు ఓకే. ఈ రిక్వైర్మెంట్ కి ఇదండి. రేపు మీకు ఇంకేదైనా రిక్వైర్మెంట్ వచ్చి ఇది లేదనుకోండి, మీరు ఏం చేస్తారు? స్ప్రింగ్ గూగుల్లో రిపాజిటరీస్ డేటా జేపీఆర్ ట్యూటోరియల్స్ అని కొడతారు. అక్కడ చూసుకొని వేరేది చేసుకుంటారు. ఏముంది అందులో? అదేం లేదండి. మీ క్వశ్చన్ అంటే బేసికల్ గా మీరు రోజు చేస్తా ఉంటే ఈ ఎగ్జాంపుల్స్ వేరేవి ఉన్నాయి అని తెలుస్తుంది. ఓకేనా? ఓకే. ఓకే. ప్రాక్టీస్ మీద వస్తుందండి, అంతే యాహ్! ఏం లేదు. మీరు ఎక్కువ ఆలోచించకండి. నెక్స్ట్ ఏం చేశాను ఇక్కడ? ఈ రెపాజిటరీలో ఈ సేవ్ మెథడ్ మనం రాయలేదండి. ఆ క్రెడ్ రెపాజిటరీలోది డైనమిక్ గా ఇంప్లిమెంట్ చేసిద్ది అన్నా కదా. సో స్ప్రింగ్ ఏం చేస్తుంది తెలుసా? ఈ జావా ట్రైనింగ్ రెపాజిటరీ ఇంటర్ఫేస్ కి ఒక క్లాస్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని ఇంజెక్ట్ చేస్తుంది. ఇదంతా ఇంటర్నల్ గా జరిగిపోతుంది. ఇప్పుడు మీరు సింపుల్ గా సేవ్ అంటే ఆ క్లాస్ కి జరిగినట్టు. ఇప్పుడు ఏం చేశారు సింపుల్ గా? అంతకుముందు హైబర్నేట్ సెషన్ ఫ్యాక్టరీ డాట్ ఓపెన్ సెషన్ నెక్స్ట్ సేవ్ ఇదంతా రాసాము. ఏం అక్కర్లా. సింపుల్ గా జావా ట్రైనింగ్ ఆబ్జెక్ట్ ని సేవ్ అని చెప్పి ఇచ్చి కాల్ చేయండి అంతే. నెక్స్ట్. ఓకే. అసలు మీరు ఏమైనా రాశారండి ఇంతవరకు కొరీ కానీ ఎక్కడైనా సేవ్ చేయడానికి? లేదు. అదే దీనివల్ల అడ్వాంటేజ్. ఒక్క లైన్ కూడా రాయలేదండి మీరు, సింపుల్ గా సేవ్ అన్నారు అంతే. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఇక్కడికి వచ్చి సో ఈ స్టూడెంట్ జేపీఏడిఓ అని తెచ్చుకున్నాం. ఓకేనా? ఎక్కడి నుంచి ఈ స్టూడెంట్ జేపీఏడిఓ ఎక్కడ ఉందండి? ఇది తెచ్చుకోవాలంటే ఎట్లా? దీని మీద @bin ఇచ్చాం. ఓ కాంపోనెంట్ తీసేసినట్టున్నా. ఇది కమెంట్ చేయాలి, అన్కమెంట్ చేయాలి. ఇగో ఈ కాంపోనెంట్ తెలుసు కదండి ఎందుకు? అందుకే మనం ఇక్కడ ఈ కాంపోనెంట్ స్కాన్ ఇచ్చాం చూడండి. ఎందుకు? ఈ కాంపోనెంట్ ట్యాగ్ ని రీడ్ చేయడానికి. మనకి ఇక్కడ ఉంది కదా కాంపోనెంట్. సో ఈ రీడ్ అవ్వటం కోసం కాంపోనెంట్ స్కాన్ వాడతాం. తెలుసు కదా? ఇది ఎందుకు కామెంట్ చేశానంటే జేపీఏ చేస్తున్నాం కదా, అది ఇది క్లాష్ అవుతుంది. అందుకని నేను ఏం చేశానంటే ఇది కమెంట్ చేశాను కావాలని. ఓకే, ఇది అలానే ఉంటుంది. ఈ స్టూడెంట్ జేపీఏడిఓలో సర్వీస్ ఉంది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, కాంపోనెంట్ అన్నా సర్వీస్ అన్నా సేమ్, ఆల్మోస్ట్ అదే మీనింగ్ ఉంటుంది. డిఓఎస్ మీదేమో సర్వీస్ అంటారండి. సారీ, యాక్చువల్గా సర్వీస్ కూడా కాదు, వీటికి రెపాజిటరీ ఇవ్వాలి. సేమ్ అండి, కాంపోనెంట్ ట్యాగ్ లాగే ఉంటది. డిఏఓలకి రిపాజిటరీ పెట్టండి. ఓకేనా? డిఏఓ మీద అయితే రెపాజిటరీ అంటారు. సర్వీస్ లేయర్ లో పెట్టేటప్పుడు సర్వీస్ ఇవ్వండి. మామూలుగా నార్మల్ ప్లేసెస్ లో కాంపోనెంట్ ఇవ్వండి. ఓకేనా? బట్ ఆల్మోస్ట్ అన్ని అదే ఫంక్షనాలిటీ. ఏం చేయటం? జస్ట్ బీన్ ని డిక్లేర్ చేస్తున్నట్టు అంతే. మన XML అయితే బీన్ ట్యాగ్ రాస్తాం కదండి, ఆ బీన్ ట్యాగ్ బదులు కాంపోనెంట్ స్కానింగ్ ఏం చేస్తుంది? అదే కదా అడ్వాంటేజ్ అనోటేషన్స్ తో. మీకు ఇప్పుడు ఫస్ట్ లెసన్స్ గుర్తు తెచ్చుకుంటే గుర్తుంటుందా నేను ఇప్పుడు చెప్తున్నది? అర్థం అవ్వట్లేదా అండి? కాంపోనెంట్. కాబట్టి ఇక్కడ సేమ్ అండి, డిఏఓ మీద రెపాజిటరీ అని రాయాలి. ఈవెన్ కాంపోనెంట్ రాసిన వర్క్ అయింది, బట్ డిఏఓల మీద ఇట్లా రాయండి. ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో వీటికి కొన్ని అడిషనల్ క్యాపబిలిటీస్ ఇస్తారు. సో డిఏఓస్ అన్నిటికీ రెపాజిటరీ ఇవ్వండి. సర్వీస్ అప్పుడు సర్వీస్ లేయర్స్ సర్వీస్ ఇవ్వండి. నార్మల్ వాటికి కాంపోనెంట్ ఇవ్వండి. క్లియరా? నెక్స్ట్ ఈ జేపీఏ మెయిన్ లో సో ఈ జేపీఏ డిఓ ఈ బీన్ ని తెచ్చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేశా, జావా ట్రైనింగ్ ఆబ్జెక్ట్. నేను చెప్పా కదండి, హైబర్నెట్ చూసుకుంటది, మనం ఇవ్వకూడదు స్టూడెంట్ ఐడి. ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాం ఇక్కడ, జనరేటెడ్ వాల్యూ అన్నాం. అంటే ఏంటంటే ఇంటర్నల్ గా హైబర్నెట్ విల్ టేక్ కేర్ ఆఫ్ గివింగ్ ది ఎస్ఐడి. మనం ఇవ్వకపోతే సేవ్ అని చేసినప్పుడు ఇంటర్నల్ గా అదే ఎస్ఐడిని తెచ్చుకొని సేవ్ చేస్తుంది.
ఓకేనా. సో ఈ రెపో తెచ్చుకున్నాం కదా, స్టూడెంట్ డిఓ జేపీ యాడ్ స్టూడెంట్ అనండి. ఓకేనా, ఇదే కదా యాడ్ స్టూడెంట్, ఇది కాల్ చేయండి అంతే, డన్. ఏం చేద్దాం, సింధు ఓకేనా, సేవ్ చేద్దాం, రన్ చేస్తున్నా అండి. స్ప్రింగ్ ఇవన్నీ చుక్కలు కనబడతాయండి. మనకి థియరీ మీద గ్రిప్ రాకపోతే మీకు ఇష్యూ డీబగ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. థియరీ వస్తే కొంచెం ఈజీ అయిపోతుంది. మీరు వచ్చిన ఎర్రర్ మెసేజ్ని బట్టి ఓకే ఇక్కడ నేను తప్పు చేసుంటా, ఇక్కడ చేసుంటా అనేది తెలియాలండి. చూసారా, హైబర్నేట్ జనరేట్ చేసింది ఈ క్వరీని, మనం రాయాలి ఎక్కడ క్వరీ. దీన్ని ఎవరు రాశారు ఈ క్వరీని అంటే, ఈ రిపాజిటరీ ఇంటర్ఫేస్ ని ఒక క్లాస్ రన్ టైమ్ లో ఈ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసిన ఒక క్లాస్ ఉంటది, ఆ క్లాస్ లో ఈ క్వరీలు రాసుకుంటది హైబర్నేట్ ది. ఏ టేబుల్లో స్టోర్ అయింది చెప్పండి మన డేటా? జావా ట్రైనింగ్. ఎలా తెలిసిద్ది అంటే ఇక్కడ చూసుకోవాలి ఏ టేబుల్ అనేది. ఒకవేళ ఈ ట్యాగ్ లేదనుకోండి, బై డిఫాల్ట్ ఎక్కడ సేవ్ అయింది, ఈ క్లాస్ నేమ్ టేబుల్ నేమ్ మ్యాచ్ అయింది అని తెలుసుకోవాలి. ఓకే, వచ్చిందండి అశ్విని XYZ. ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలండి, ఇంకా మీకు కావాల్సితే కొత్త మెథడ్స్ ఏం చేస్తారు, ఈ స్టూడెంట్ ఈ దీంట్లో గెట్ స్టూడెంట్ అని రాయండి. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ బై డిఫాల్ట్ రెపాజిటరీలో మెథడ్స్ అన్ని సపోర్టెడ్ ఉంటుంది. మీరేం చేయాలి, సింపుల్గా ఇక్కడ మన డేటా ఈ JPDO ఉంది కదా, ఇక్కడ యాడ్ స్టూడెంట్ రెపాజిటరీ సేవ్ అన్నారు కదా, మీరు ఇంకో మెథడ్ రాసి ఏం చేస్తారు, రెపాజిటరీలో చూడండి ఎన్ని మెథడ్స్ ఉంటాయి, బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి మనం రాయకుండానే. చూసారా, డిలీట్ అని చెప్పి స్టూడెంట్ ఐడి ఇచ్చారనుకోండి, ఈ జావా ట్రైనింగ్ లో ప్రైమరీ కీ ఏంటి, స్టూడెంట్ ఐడి కదా, ఇది ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది మనం రాయకుండానే. మనం కోడ్ ఏం రాయక్కల, సింపుల్ గా డాట్ డిలీట్, కొత్త ఇంకో మెథడ్ రాయండి ఇక్కడ, పబ్లిక్ వాయిడ్ డిలీట్ స్టూడెంట్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ లో ఇంటిజర్ అని చెప్పించి రన్ టైమ్ లో పాస్ చేసేటప్పుడు 1 2 ఈ ఐడి ఇవ్వండి, ఏది 31 అని ఇచ్చి అన్నారు అనుకోండి, సింపుల్ గా రెపాజిటరీ డాట్ డిలీట్. ఓకే, ఇక్కడ రావట్లేదు ఎందుకంటే ఇది మెథడ్ కాదు కదా, డిలీట్ అని చెప్పి అంతే 1 అని ఇవ్వండి. లేదా ఐడి మీరు పాస్ చేస్తారు కదా ఈ మెథడ్కి, ఇదే మెథడ్లో రాయకూడదండి, నేను ఇక్కడ ఊరికి చెప్పడానికి ఇంకో మెథడ్ రాయండి, డిలీట్ స్టూడెంట్ అని చెప్పి ఈ లైన్ రాయండి, అయిపోయింది, సింపుల్గా డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, సేవ్ చేసాము డిలీట్ చేసాము. నెక్స్ట్ ఏం చేయాలి, ఎన్ని మెథడ్స్ ఇవన్నీ అండి. ఫైండ్ ఆల్ అంటే ఏంది, మనకు అన్నీ కావాలనుకోండి ఆ టేబుల్లో ఉన్న రికార్డ్స్ అన్ని, సింపుల్గా ఫైండ్ ఆల్ అని అండి చాలు. ఓకేనా. ఫైండ్ 1 అంటే అర్థం ఏంటి, ఒక ఆబ్జెక్ట్ రిట్రీవ్ చేయాలనుకో, నాకు మొత్తం రికార్డ్స్ వద్దు, సో ఏ ఐడి ఇస్తే 31 అని ఇస్తే మీ అశ్విని ఆబ్జెక్ట్ ని రిట్రీవ్ చేసి దాన్ని జావా ట్రైనింగ్ రిటర్న్ చేస్తుంది. అన్ని కావాలంటే ఫైండ్ ఆల్ కాల్ చేయండి. ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు 31 ఇచ్చి ఉందా లేదా చెక్ చేసిద్ది, అప్పుడు బూలియన్ ట్రూనా ఫాల్సా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ 31 ఇచ్చారనుకోండి ఉంది అని చెప్పిద్ది, 100 ఇచ్చారనుకోండి ఎగ్జిస్ట్ కి లేదు అని చెప్పిద్ది.
బులియన్ ఆపరేషన్. ఓకేనా. కౌంట్ అనే ఏం చేస్తా, కౌంట్ వల్ల ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ కావాలనుకోండి మీ ప్రాజెక్ట్ లో రిక్వైర్మెంట్, జస్ట్ కౌంట్ కాల్ చేయండి. రిపాజిటరీ డాట్ కౌంట్ అంటే ఇట్ విల్ రిటర్న్ ద నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద డేటాబేస్ ఫర్ దట్ టేబుల్. ఓకేనా. ఇవన్నీ మనం ఏమి రాయకుండానే రెపాజిటరీలో రన్ టైంలో స్ప్రింగ్ ఇంప్లిమెంట్ చేసిద్ది, మనం ఏం చేయక్కల్లా. ఈ కామన్ గా కొన్ని మెథడ్స్ ఉన్నాయి కదా, ఆ మెథడ్స్ కనుక మీ రిక్వైర్మెంట్స్ ని సాటిస్ఫై చెయ్యకపోతే అప్పుడు మీరు ఈ ఇంటర్ఫేస్ లో ఒక కొత్త మెథడ్ రాసి @query అని చెప్పి అనటేట్ చేస్తాం. ఓకేనా. అదండి సంగతి. క్లియరా? ఓకే అండి, నెక్స్ట్ క్లాస్ చూద్దాం ఇంకా. ఓకే అండి. నేను ఇది కోడ్ పెడతాను, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అని లెక్చర్ కూడా అప్లోడ్ చేశాను. చేస్తా. ఓకే, బాయ్. బాయ్. బాయ్.